సీతాలు, లక్ష్మి, సీను, రాము అందరూ ఒకసారి రండి. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మిఠాయి కొట్టు సిట్టేమండి. చంపుతా. ఈ కాకినాడ కాంతమ్మ గారి కోడలు, రవిచంద్రబాబు భార్య. అంటే మీకు చిన్నమ్మ గారు. నమస్కారం పెట్టండి. నమస్కారం పిన్ని. నమస్కారం చిట్టమ్మ. వీళ్ళంతా మన ఇంట్లో పనివాళ్లు. వీళ్ళని పిలిస్తే అరే ఒరే అని పిలవాలి తప్ప పిన్ని బాబాయ్ అని వరసలు పెట్టి పిలవకూడదు. అలా పిలిస్తే వాళ్ళు మనకి మర్యాద ఇవ్వరు. అదేటి కాంతమ్మత్త, ఎంత పనోళ్ళైతే మాత్రం ఆళ్ళు మనుషులేగా. ఏమండి సారు అని ఎలాగో పిలవలేమో, కనీసం బాబాయ్ పిన్ని అని పిలిస్తేనైనా వాళ్ళకైనా మర్యాదగా ఉంటది, మనకి మంచిగా ఉంటది కదా. చిట్టమ్మా, నువ్వు చెప్పింది నిజమే కాదా, కానీ అమ్మ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందిగా. కొన్ని విషయాల్లో అమ్మని ఫాలో అయిపో, తప్పేం లేదు. సర్లే బావా, మీ అలవాట్లు మీ, మా అలవాట్లు మాయి. అయినా ఇప్పుడు ఈ పరిచయ కార్యక్రమాలు ఎందుకంట? మన రూమ్ ఏదో చూపిస్తే మనం వెళ్తాం కదా. అలాగే వెళ్దు చిట్టమ్మా. కాకపోతే మీ అత్తగా నేను కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి, అందుకే ఉండమంటున్నాను. ఏ సీతాలు, సీను, మీ అందరికీ చెప్పేదొక్కటే. ఇప్పటిదాకా నాకు ఎలాగైతే మర్యాద ఇచ్చారో, ఎలాగైతే గౌరవించారో, రేపట్నుంచి చిట్టమ్మకు కూడా అలాగే మర్యాద గౌరవాలివ్వాలి. తను ఏమడిగినా చిటికలో చెయ్యాలి. ఏం చెప్పినా తల వంచుకొని చెప్పాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. కాకపోతే కాకపోతే మా అమ్మాయికి 9వ నెల వచ్చింది, పురుడు పోయాలి, పుట్టే బిడ్డకి బారసాల చెయ్యాలి. అందుకే కొన్నాళ్ళు సెలవు పెట్టుకుంటానమ్మా. ఏంటేంటేంటి సెలవు పెడుతున్నావా? అవునమ్మా. సెలవు పెట్టకపోతే మా అల్లుడొచ్చి మా కూతురిని తీసుకెళ్ళిపోతానంటాడు. అదే జరిగితే ఊళ్ళో నా పరువు పోతుందమ్మా. తప్పుగా అనుకోకండే. మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చేస్తానమ్మా. సరే పో పో. పోతే పోవే. నువ్వు పోతే కాకినాడలో పనివాళ్ళు దొరకరా ఏంటి? క్షమించండి అమ్మా. నా మనవడు ఆసుపత్రిలో ఉన్నాడని నా కొడుకు గొడవ చేస్తున్నాడమ్మా. రేపటి నుండి పనిలోకి రానమ్మా. నా బదులు వేరే వాళ్ళని చూసుకోండమ్మా. అనుకున్నా కాంతమత్త, అనుకున్నా. పని వాళ్ళందరూ ఉన్నట్టుండి పని మానేస్తున్నప్పుడే అనుకున్నాను ఇదంతా నీ ప్లాన్ అని. ఇప్పుడు ఇది కళ్ళారా చూస్తున్నాను. చేసి నీ ప్లాన్ నువ్వు చేస్తే నా ప్లాన్ నేను చేస్తాను. అందరూ ఉన్న పళ్ళంగా వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? మీరేంట్రా చూస్తున్నారు? మీరు వెళ్ళిపోండి. ఇంకెవరు చేస్తారక్క? ఇంటికి వచ్చిందిగా కొత్త కోడలు, ఈ అమ్మాయి చేసేస్తుందిలే. ఏంటేంటి నా కొత్త కోడలతో వంట చేయించమంటావా? ఏ స్వీట్లు చేయగలేంది, వంట చేయలేదేటి? అదే నిజమేననుకో. కాకపోతే ఇప్పుడే కదా పాపం తను ఇంట్లో అడుగు పెట్టింది. అప్పుడే వంట చాకిరీ అంటే ఇబ్బందే కదా. నాకు అర్థమైందిలే అత్త. మా ఆయన ముందేమో ఓ నా మీద తెగ ప్రేమలకపోతున్నావు, పక్కనే గోతులు తవ్వేసి పని మనుషులందరినీ తరిమేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో పనంతా నాతోనే చేయించాలనేగా. కరెక్ట్ గా గెస్ చేసావే కోడలా. లేదంటే నా కొడుకుతో రోడ్ల మీద స్వీట్స్ అమ్మిస్తావా? గొడ్డు దగ్గర గొడ్డు చాకిరీ చేయిస్తావా? నిన్నంత తేలిగ్గా వదులుతానా ఏంటి? నా కొడుకుతో పని చేయించిన దానికంటే 100 రెట్లు నీతో పని చేయించకపోతే నా పేరు కాంతమ్మే కాదే. అప్పుడే నా కళ్ళు చల్లబడేది. అత్త, వాళ్ళ కోసం నువ్వేం బాధపడద్దు. ఇప్పుడేటి పనులంతా వెళ్ళిపోయారు కాబట్టి ఆ పనులన్నీ నేనే చెయ్యాలి, అంతే కదా. అయ్యయ్యో, నీకెందుకమ్మ శ్రమ? 2 పనోళ్ళు వెళ్ళిపోతే కాకినాడలో పనోళ్ళకే కరువు వచ్చిందా? రేపీ పాటికి 4 పనోళ్ళని పిలిపిస్తాను. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఏ లత, పనోళ్ళొచ్చే వరకు
చిట్టమ్మకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి. అలాగే అమ్మగారు, మా చిట్టమ్మక్కని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నీకెందుకు శ్రమ? నేనేమన్నా మా ఇంట్లో సుకుమారంగా పెరిగొచ్చానేటి? కిలోల కిలోల పాకాలు తిప్పిన చేతులి మోస్టి అరకిలో కూరలుండలేనా? సరే సరే, మీ వంట కూడా అయిపోయిందా? ఇంకా రూమ్కెళ్ళి రెస్ట్ తీసుకుందామా? అలాగే బావా, కానీ మీ అమ్మ ఇంకా రూమ్ చూపించట్లేదు. అయ్యయ్యో, ఎంత మాటమ్మా! రండి చూపిస్తాను. దా ఉమ్. దా. చిట్టి, మీకు గనక ఈ గది నచ్చితే ఈ రోజు నుంచి ఇదే మీ బెడ్రూమ్. బెడ్రూమ్కి ఏమైందమ్మా? సూపర్గా ఉంది. పెళ్లికి ముందు ఈ గదిలో ఒక్కనే పడుకునేవాడిని. ఇంక నుంచి నా భార్యతో కలిసి పడుకుంటా. చాలా సంతోషం. లత, చిట్టి బ్యాగ్ తీసుకొచ్చావు కదా? తీసుకొచ్చానమ్మగారు. బట్టలన్నీ తీసుకొచ్చి షెల్ఫ్లో సర్దేశాయి. అలాగే అమ్మగారు. ఏదైనా అవసరమైతే లతతో కబురు పంపించు. అలాగే కాంతమత్త. అత్త ఏంటమ్మా అత్త? ప్రేమగా అత్తయ్యా అని పిలు. అలాగే అత్తయ్య. అత్తయ్యానా? దీనికి తెలుగు నేర్పేలోపు నేను చచ్చేలా ఉన్నాను. మెల్లగా అదే అలవాటవుతుందిలేమ్మా. నాన్న రవి, చిట్టమ్మని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా, నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. సరేనా? నువ్వా మాట అన్నా నాకు కాస్త ధైర్యంగా ఉంది నాన్న. చూసావా చిట్టి, మా అమ్మ నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, ఎంత అభిమానం చూపిస్తుందో. నిజంగా అలాంటి తల్లి దొరకడం నా అదృష్టం కదూ. అలాంటి అత్తకి కోడలు కావడం నీ అదృష్టం కూడా కదూ. అవునవును, మా అత్తయ్య చూపించే ప్రేమతో ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరి ఆడట్లేదు. గమనించట్లేదేటే? ఏంటి, నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? మరి లేకపోతే ఏటి బావా? మీ అమ్మ నా మీద నిజంగానే ప్రేమ చూపిస్తుందో, ప్రేమ ఉన్నట్టు నటిస్తుందో ఇంకొన్ని రోజుల్లో తేలుతుందిలే. అంతేలే, ఎంతైనా నువ్వు కోడలువేగా. ఆ అత్తగారినంత తొందరగా నమ్ముతావా ఏంటి? ఇదిగో, ఈ మాటలే వద్దంటున్నాను. మీ అమ్మ సంగతి తెలుసు కూడా నువ్విలా మాట్లాడుతున్నావేటి? ఆవిడ నిజంగా మంచిదే అయితే, ఆవిడలో ఉన్నదంతా మంచితనమే అయితే నేనే వెళ్ళి ఆవిడ 2 కాళ్ళు మొక్కుతాను. నా తల్లితో సమానమని ఆవిడతో నేనే చెప్తాను. మా అమ్మ కంటే ఎక్కువగా ప్రాణంగా చూసుకుంటాను. కానీ ఈ చూపించిన ప్రేమంతా నాటకమని తెలిసిందో ఆ తర్వాత మీ అమ్మకే కాదు, నీకు కూడా ఉంటదే. ఏంటి, నాకు కూడా వార్నింగ్ ఇచ్చేస్తున్నావు? మరే మీ అమ్మగారిని వెనకేసుకుని వచ్చినప్పుడు కోడలుగా ఆ మాత్రం వార్నింగ్ ఉండాలి కదా. చా, అయితే మొగుడికే వార్నింగ్ ఇచ్చేంత దమ్ముందన్నమాట నీలో. దమ్ము గురించి మమ్మల్ని అడక్కు. కిలోల కిలోల లెక్కనుంది. అవునా? అయితే నాకు కిలో ఇవ్వా ప్లీజ్. ప్లీజ్ 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 ఒకసారి. ఏడిది అంతలా లతుంది? ఇదిగో లత, ఆ బట్టలో వేసి తర్వాత సర్దుకోవచ్చు. నువ్వు ముందు బయటకెళ్ళు. దేనికాయ గారు? అయ్యగారేట అయ్యగారు, నేను నీకు అక్కనే కదా. అవును అక్కవే. అట్టంటప్పుడు ఈయన నీకు బావగారు అవుతారు కదా. అవును బావగారే. ఇక నుంచి నువ్వేని బావగారనే పిలు. అయ్యగారని పిలిచావో మీ అయ్యగారికి టిఫిన్ ఎట్నో భోజనం కూడా ఎట్నో. ఇది మరీ బాగుంది. తను నన్ను బావగారని పిలవకపోవడం ఏంటి? నువ్వు నాకు ఫుడ్ కట్ చేయడం ఏంటి? ఇది అన్యాయం. బాధపడకండి బావగారు, రేపటి నుంచి మిమ్మల్ని బావగారు బాగున్నారా అని పిలుస్తాను. అజ్జి బాబాయ్, చూసావా నా చెల్లి ఇలా చెప్పగానే అలా అల్లుకుపోయింది. మరి ట్రైనింగ్ ఎవరిది? తమరిదే కదా. మరి మిఠాయి కొట్టు చిట్టమ్మ మజాక. ఇదిగో లత, సర్దింది చాలు, వెళ్ళమన్నానా? ఈ 2 బట్టలు సర్దేసి వెళ్ళిపోతాను బావగారు. సర్లే, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను. రాజిట్టమ్మా, కూర్చో 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 కూర్చో. ఏటిది?
ఏం చెప్తున్నావు? అవతల ఎలా ఉంది? నేనేం చూడలేదు, నాకేం కనపడలేదు. చిప్పాడు. ఇప్పటివరకు ఏం చూడలేదుగా, ఇక మీదట ఉన్నావు చాలా చూడాల్సి వస్తుంది. అయ్ బాబోయ్, వదిలే, తర్వాత సర్దుకుంటాను. గుడ్ డెసిషన్ కదా. ఏంటిది? రాను రాను నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. ఆ, మీ ఇంట్లోనూ మడి కట్టుకుని కూర్చొని మా ఇంట్లోనూ మడి కట్టుకుని కూర్చొని ఎందుకంటే ఏదో జన్మ. ఏంటి మాట్లాడుతున్నావు బావా? పెళ్ళై ఇన్నాళ్ళయింది, కనీసం ఏదో ఒక ముద్దో ముచ్చటో, ఒక చిన్న కౌగిలింతో, చిన్న కాలక్షేపం ఏదో ఒకటి ఉండాలి కదా. ఏంటి మీద మీద కొత్తను? ఎదిగో ఇవన్నీ కుదరాలి చెప్పాను కదా నీకు. కుదరదని చెప్పావు, కానీ పై పైన ఓకే అన్నావు కదా. అంటే చిన్నగా, సిన్నగా? అదే చిన్నగా సిన్నగా ఏంటి? ఒక ముద్దు. వద్దు వద్దు. నేను ముద్దు పెడతానన్నాను గాని అక్కడ పెడతానన్నానా? లేదు. మరి అక్కడ ఎందుకు చేపెట్టుకున్నావు? అది ఓ, ముద్దంటూ పెడితే అక్కడే పెట్టమనే? చిచి. ఓ, పర్వాలేదు పెట్టుకోమనే. బాగా చలి పడుతుంది. ఆ ఏసీ కట్టేయచ్చు కదా. కుదరదు, నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు. అయినా పట్ట పగలు ఎవరైనా పడుకుంటారా? నేను పడుకుంటాను, నీకేమైనా అభ్యంతరం? ఏం లేదులే. అయితే నువ్వు కూడా దుప్పట్లోకి వచ్చి. కావాలంటే దుప్పట్లోకి రావచ్చు. ఇప్పుడు దుప్పటి ఎందుకు కప్పుతున్నావు? అరే నువ్వే కదా చల్లన్నావు, అందుకే కప్పుతున్నాను. నాకేం చల్లలేదు. అయితే కప్పనులే. చలి పడుతుంది నాకు. అందుకే కదా కప్పుతాను అన్నాను, నువ్వేమో వినట్లేదు. కప్పు.
చలి ఎక్కువగా ఉంది, మొత్తం కప్పేసుకుందాం. ఇది నీలే. ఏంటో చెప్పండి. నాకు అర్జెంట్గా ఓ 5,000 కావాలి. నా దగ్గర దాచిపెట్టినట్టు అడుగుతున్నారు. మళ్ళీ మీ అమ్మ నాన్నల్ని అడగండి. వాళ్ళ దగ్గర ఏముంటే పేడా గడ్డి తప్ప. నువ్వంటే కార్పొరేటర్ కాంతం గారి కూతురివి. 5,000 ఏం కర్మ? 5 లక్షలు అడిగినా ఇస్త్రీ ముఖం మీద కొడతావు. నాకు అర్జెంట్ పని ఉంది, ముందు డబ్బులు ఇవా. అబ్బా, నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళండి. అదేంటే కాంతమ్మత్త ఏం చెప్పింది? కావాల్సిన డబ్బులు ఇస్తాను, ఇద్దరు సంతోషంగా ఉండమని చెప్పింది కదా. చెప్పింది. సంతోషంగా ఉండటం అంటే వెళ్ళి ప్యాకెట్ ఆడడం, బార్లు మందు కొట్టి రావడం కాదు. నా కూతుర్ని సంతోషంగా చూసుకో అని అర్థం. ముందు మనకు పిల్లలు పుట్టినవే. నీ కూతుర్ని కర్మ, నీ కొడుకుని కూడా సంతోషంగా చూసుకుంటాను. చాలే. కూతురంటే నా కూతుర్ని కాదు, మా అమ్మ కూతుర్ని, అంటే నన్ను సంతోషంగా చూసుకోమని చెప్పింది. చూసుకుంటాను కదే రోజు రాత్రి పూట. చాలే, ఎదవేటకారాలు నువ్వును. ఇప్పుడేంటి? 5,000 కావాలి, అంతే కదా? అవునే. ఏ కనకం, నా పర్సులో నుంచి 5,000 తీసి ఆయన మోహాన కొట్టు. అలాగే అమ్మగారు. భలే కొడతా కదా ఈ సీరియల్. ఇదిగుండే గారు. 1000, 2,000 ఉంటాయిలే. చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ. చాలే, వెళ్ళండి. ఇలా వస్తానే. 2, 3, 4. పెట్టు. అమ్మా, కోకిలమ్మా. నీలాంబరి లేదా? కోకిలమ్మా, కోకిలమ్మా. కోకిలమ్మా, ఇలా అందరూ ఎక్కడికి వెళ్ళిపోన్నారు? అరే, ఇక్కడ చూస్తేనేమో టీవీ మోగుతుంది. కోకిలమ్మా, కోకిలమ్మా. ఎక్కడున్నావా? పిలిస్తే పలకవేటే. ఎక్కడో నా కళ్ళజోడు పెట్టినానే, కాస్త చూసి పెట్టు. ఏమే కోకిలమ్మా, ఇంటికి కోడలొస్తే కట్టం తగ్గుద్ది అంటారు. ఇదేం కర్మో, నీలాంబరి ఇంట్లో అడుగు పెట్టిన కానించి నీకు చాకిరీ ఎక్కువైపోనది. ఆ అమ్మాయికి చేసిందే కాకుండా ఆ అమ్మాయితో పాటు వచ్చిన పని మనిషికి కూడా చేయాల్సిన కర్మ పట్టింది. ఏటి చేస్తామే, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అని అనుభవించక తప్పదు. ఒరే ముసలోడా, నాతో పాటు నా పని మనిషికి కూడా చాకరీ చేసే కర్మ పట్టిందా మీకు? అంటే మీ కంటికి నేను కర్మలో కనబడుతున్నానా? చెప్తారా? చెప్తా. ఒసే కోకిలమ్మా, కళ్ళజోడు గురించి అడిగితే మాట్లాడవేటే? ఏంటే, కాస్త కళ్ళజోడు ఇవే. ఎక్కడే ఎక్కడే? కుటుంబరావు గారు, ఇదిగో ఇక్కడున్నాయి. ఇదిగోండి, ఇదిగోండి, తీసుకోండి, తీసుకోండి, ఇదిగోండి, ఇదిగోండి, తీసుకోండి. కళ్ళజోడు ఇక్కడుంది, రండి రండి, తీసుకోండి. ఎక్కడమ్మా? ఇదిగో ఇక్కడే. ఎక్కడిట్టారు నా కళ్ళజోడు? ఇదిగో ఇక్కడే ఉంది, తీసుకోండి. ఇవ్వండి అమ్మా, అసలు కళ్ళు కనిపించడం లేదమ్మా. ఇదిగోండి, ఇదిగోండి, ఇక్కడే ఉంది, ఇక్కడే 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 ఉన్నాయి. అమ్మా, కుటుంబరావు గారు, ఇదిగో ఇక్కడుంది, ఇదిగో.
బాబు గారు కళ్ళజోడు నా దగ్గర ఉండండి, రండి టు. అంటే ఎప్పటిదాకా నేను మాట్లాడింది నీలాంబరితోనా? నా మాటలిని నాతో ఆడుకుంటున్నారన్నమాట.